ఈరోజు మ్యారినేషన్ కూడా అవసరం లేకుండా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ పాట్ పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు కూడా వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసేయండి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా కూడా వేసి పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలుపుకోండి. పెరుగు ఎక్కడ గడ్డలుగా లేకుండా చూసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. అలా వదిలేస్తే చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయిద్ది. నెక్స్ట్ ఇంకొక పాట్ పెట్టుకొని మన రైస్కి దాంట్లో కావాల్సింది కొంచెం పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, ఒక చెక్క, ఒక లవంగా, యాలుకలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి వేసుకొని ఒక 80 to 85% వరకు కుక్ చేసుకోండి రైస్ని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా రైస్ అనేది బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అలా కుక్ అయిన రైస్ని ఆల్రెడీ ఈ కర్రీలోకి వేసేసుకోండి. ఈ చికెన్ మసాలాలోకి వేసుకొని ఎక్కువ కలపకండి, కొంచెం లైట్గానే కలపండి, లేకపోతే రైస్ అనేది బాగా బ్రేక్ అయిపోయిద్ది. దానికోసం లైట్గా కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అయినా దమ్కి వదిలేసేయండి లో ఫ్లేమ్లో పెట్టి. మనకి పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్దండి. పైన నెయ్యి కూడా వేసుకోండి, మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. నచ్చితే ఫాలో చేయండి. ఇంతవరకు చూస్తారు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వండి.